హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలానే రెగ్యులర్గా తినే పప్పు రెసిపీస్ బోర్ కొట్టినప్పుడు క్విక్గా చేసుకోగలిగే నా మోస్ట్ ఫేవరెట్ నిమ్మకాయ పప్పు రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడిగా ఈ పప్పు రైస్ అండ్ గీతో తింటే ఆహా అమృతంలాగా ఉంటుందండి. ఇంకా నంజుకి మీ ఫేవరెట్ పొటాటో ఫ్రై, ఆమ్లెట్, చికెన్ ఫ్రై ఇలా ఏదైనా సరే, ఇంకా వడియాలతో కూడా సూపర్గా ఉంటుంది, మాటల్లో చెప్పలేము. సో ఆలస్యం లేకుండా క్విక్గా దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. నిమ్మకాయ పప్పు ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఒక చిన్న టీ గ్లాస్తో పెసరపప్పు తీసుకోండి. కుక్కర్లోకి వేసేసుకొని ఈ పప్పుని 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్నాక అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాక దాంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పెద్ద పీసెస్గా కట్ చేసేసి వేసుకోండి. అలానే 3 to 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఆయిల్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసి వెయిట్ పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని గరిటెతో లేదా పప్పు గుత్తెతో అయినా సరే ఒకసారి నీట్గా మెదిపేసుకోండి మెత్తగా. ఆ తర్వాత ఇంకో చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్లుగా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత చక్కగా ఇలా బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోండి. ఆ తర్వాత తాలింపు పెట్టుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోనే పావు టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, తుంచిన కరివేపాకు, కట్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి ముక్కల్ని ఇవన్నీ కూడా వేసేసుకొని పోపు మాడకుండా దోరగా వేయించుకోండి. వేయించేసుకున్నాక ఈ పోపుని పప్పులోకి యాడ్ చేసేసుకొని ఒక్క నిమ్మకాయని మొత్తాన్ని కూడా జ్యూస్ని పిండేసుకొని వేసుకోండి. పులుపు ఇంకా ఎక్కువగా ఇష్టపడేవారైతే 1.5 నిమ్మకాయ వరకు వేసుకోవచ్చు. ఇంకా వేడి వేడిగా రైస్తో తింటే ఆహా అనాల్సిందే. కిడ్స్కి కూడా చాలా నచ్చుతుందండి. నెయ్యి వేసి పెడితే ఈ పప్పు అన్నం నెయ్యితో చాలా ఇష్టంగా తినేస్తారు. మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మరిన్ని టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.